చూడండి, ప్రభు లోకానికి, దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసము ప్రభువుని పంపించాడు దేవుడు, మరొకసారి రిపీట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ బాప్టిజం తీసుకునే పిల్లలు ఉన్నారు, నూతనంగా పాప వచ్చింది కాబట్టి ప్రభు ప్రేరేపణతో నేను కొంచెం వెనక్కి వెళ్ళాను. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదివి మరి సహాయం చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు 4వ దినం ఇచ్చినందుకు మీ స్తోత్రములు ప్రభా. ఈ దినము ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో మేము ఉన్నాము అంటే కేవలం ప్రభా మీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాం. ప్రేమించి నాయన మీ మందిరానికి నడిపించారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. నాయనా ఇంకా మేము సిద్ధపడటానికి వాక్యము సిద్ధపరిచారు, మీకు వందనాలు నాయనా. వాక్యము సిద్ధపరిచి నాయనా మీ స్తోత్రం, మాతో మాట్లాడటానికి ప్రభా మా మధ్యకి మీరు వచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నాయనా వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా. ఆశతో బిడ్డలు వాక్యం విని హృదయంలో భద్రపరచుకుని ఎవరు వేసుకునే కృప దయచేయండి ప్రభా. అయ్యా నాయన మీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూర్చున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా బలహీనురాలి ప్రభా, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా. అయ్యా నాయన ఈ మట్టి పాత్రలో ప్రభా నాయన మీ ఆత్మను నింపండి ప్రభా. నా నోట మీ మాట ఉంచి మీరే మాట్లాడి నాయనా మీ స్తోత్రం, నన్ను మమ్మల్ని బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మొదట చేసింది ఏంటి అంటే, దేవుడు ఏం చేశాడంటే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. జాగ్రత్తగా మరి అటు ఇటు చూడటం, అటు ఇటు వెళ్ళటము కాకుండా జాగ్రత్తగా కూర్చుని వినేవారంగా ఉంటాం. మనము ఒక్క నిమిషము అటు వెళ్తే వాక్యం మిస్ అయిపోతాం, అవుతామా లేదా? బయటికి వెళ్ళి వచ్చే లోపల ఏమవుతాం? మిస్ అయిపోతాం. నేనైతే ఆపను కదా, వాళ్ళు బయటికి వెళ్ళారులే వచ్చేదాకా ఉందామని అనుకోను కదా. అందుకు మనలో ఏముండాలంటే ఆశ, అమ్మో నేను బయటికి లేచి వెళ్ళకూడదు, వెళ్తే నేను అక్కడ మిస్ అయిపోతే మళ్ళీ నాకు అర్థం కాదు అనే మనలో ఏముండాలి? ఆశ, కోరిక మనలో ఉండి హృదయము తెరుచుకొని వాక్యం శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, వాక్యము శ్రద్ధగా వినాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఏమ్మా, లోకమును ఏం చేశాడంట? ప్రేమించాడు. ఎందుకు దేవుడు లోకమును ప్రేమించాడు? దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? అబ్బా, గుడ్ కదా. లోకములో మనమున్నాం కాబట్టి లోకాన్ని ప్రేమించాడు, కానీ మనము లేకపోతే లోకాన్ని ప్రేమించడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం బిడ్డలారా. దేవుణ్ణి మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? లోకాన్ని ప్రేమించాలా? మనుషుల్ని ప్రేమించాలా? కాదు బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు లోకాన్ని. ఎందుకు అంటే లోకంలోకి ఆయన బిడ్డల్ని పంపించాడు కాబట్టి, ఇక్కడ ఉంచాడు కాబట్టి ఏం చేయాలంట? మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు. ఏమ్మా, లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మరి ప్రేమిస్తేనే సరిపోతుందా? క్రియారూపంగా చూపించొద్దా? ఏమ్మా, ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ప్రణాళిక ఏంటో ఆయన తెలియచేయొద్దా? తెలియచేస్తాడు. కింద ఏమన్నాడు? కాగా చాలండి. ఏమంటున్నాడు? ప్రేమించాడు. ఆయన అంటున్నాడు కదా,
కాగా తన అందు పుట్టిన అద్భుతీయ కుమారుడు. పుట్టిన వాడిని ఎందు ఎవరందు పుట్టాడు? ఆయన దేవుని యందు అద్భుతీయ కుమారుడు పుట్టాడు. అద్భుతీయ కుమారుడు పుట్టాడు. ఆయనను ఏం చేస్తున్నాడంట? విశ్వాసముంచి, పుట్టిన వాడిని యందు విశ్వాసముంచి అద్భుతీయ కుమారుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఎందుకు పుట్టాడు అంటే, దేవుడు అన్నాడు, లోకాన్ని ప్రేమించాను కదా, కాబట్టి నా కుమారుడు కూడా లోకంలోకి వచ్చి పుడతాడు. ఎవరు? అద్భుతీయ కుమారుడు పుట్టాడు. ఆయన అందు మీరు ఏముంచండి? విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. లోకములో పుట్టాడు. ఎవరు? యేసయ్య. పరలోకంలో యేసయ్య పుట్టాడా? ఏమండి? లేదు, లేదు. ఆయనకి పుట్టక ఉందా లోకంలో? పరలోకంలో లోకంలో పుట్టక ఉంది. ఎందుకు? మన దగ్గరికి రావాలి కాబట్టి, శరీరధారిగా రావాలి కాబట్టి, మనిషి కుమారుడుగా రావాలి కాబట్టి, పుట్టిన వాణి అందు అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆయన కుమారుని లోకానికి పంపించాడు, ఆయన పుట్టాడు, అద్భుతీయ కుమారుడుగా ఈ లోకాన్ని పుట్టాడు అని మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఏముంచాలమ్మా? విశ్వాసం ఉంచాలి. అంటే ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుడు నన్ను ప్రేమించాడు ఈ లోకంలో, నా కోసము ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడు? నా పాపముల నిమిత్తం పంపించాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం చదవండి. ఇదిగో లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. చాలండి. ఇదిగో ఎందుకు అద్భుతీయ కుమారునిగా ఈ లోకానికి పంపించాడు అంటే, ఎందుకు? లోక పాపమును మోసుకుని పోయే ఏ గొర్రె పిల్ల అంటండి? దేవుని గొర్రె పిల్ల. అక్కడేమన్నాడు? నా అద్భుతీయ కుమారుని పుట్టిన వాడి మందు విశ్వాసం ఉంచండి అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఇదిగో లోక పాపము. ఇందాక మనం చదువుకున్నాం కదా, లోకమును ఎందుకు ప్రేమించాడు? మనం ఉన్నాం కాబట్టి. ఇక్కడేమంటున్నాడు? లోక పాపము అంటే మనము లోకంలో ఉన్న మన పాపములు. అర్థమవుతుందా? లోకంలో మనం అందరం ఉన్నాం కాబట్టి మన పాపమును మోసుకుని పోయేటకు ఎవరు వచ్చారు? దేవుని గొర్రె పిల్ల. అంటే ఆయన అద్భుతీయ కుమారుడైన ఆయన ఇక్కడ ఏమని పిలువబడుతున్నాడు? చూసారా? ఎంత దీనత్వం, ఎంత సాత్వికం, ఎంత తగ్గింపు. దేవుని గొర్రె పిల్లగా పిలువబడుతున్నాడు. దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో, దేవుని రాకడ దినాల్లో, ఇది శ్రమ దినాలు. శ్రమ దినాలు అని తెలుసా మనకు కదా? ఓకే, ఇవి శ్రమ దినాలు కదా. ఎవరు శ్రమ పడ్డారు? ఎవరి కోసం ఎవరు శ్రమలు పడ్డారు? ఏమ్మా గట్టిగా చెప్పాలి. మన పాపముల కోసం, మన కోసము కాదు, మన పాపముల కోసము ఈ లోకానికి అద్భుతీయ కుమారుడుగా వచ్చాడు. దేవుని గొర్రె పిల్లగా వచ్చి మన పాపముల కోసము పాపములో ప్రవేశించాడు, శాపములో ప్రవేశించాడు. అంటే అక్కడ ఎవరిని తప్పించాడు? నిన్ను, నన్ను, మనందరినీ. ఏమ్మా? మనమే కదా పాపంలోకి వెళ్ళాలి, ఆ శాపంలోకి మనమే కదా వెళ్ళాలి. చేసింది పాపం ఎవరు? మనము. మరి యేసయ్య పాపం చేశాడా? ఆయనలో పాపం ఉందా? లేదు. అంటే పాపంలోకి ఎవరు వెళ్ళాలి? మనము, మనమందరము, నేను, నువ్వు, మనమందరము. కానీ అక్కడ మొదట మనం చదువుకున్న మాట ఏంటి? లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి, లోకములో ఉన్న మనల్ని ప్రేమించాడు కాబట్టి, మన పాపం నిమిత్తము ఆయన పాపములోకి, శాపములోకి వెళ్ళి ఆయన భరిస్తూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. ఆ దినములు మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటున్నాం.
ఒక జ్ఞాపం చేసుకుంటమే కాదు దేవుని బిడ్డలారా, ఆ ప్రకారం మనం ఏం చేయాలి? తెలుసుకొని నడుచుకోవాలి. నా కోసమే ప్రభు ఈ శ్రమలు పడ్డాడు, నా కోసమే దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మ వేయించుకున్నాడు, కొరడాలతో కొట్టారు ఆయనని నా కోసమే అని ఎప్పుడైతే నేను ఆ పాపిని నేను అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కన్నీళ్లతో మనము మరి హృదయపూర్వకముగా కన్నీళ్లు విడుస్తూ ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తామో ప్రభు అంట ఆ శ్రమలు కూడా మర్చిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పడే శ్రమలు కూడా మర్చిపోతాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డ పశ్చాత్తాపడుతుంది, నా బిడ్డ శ్రమ పడుతుంది, నా బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది, సిద్ధపడుతుంది. అసలు విషయం ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన చిత్తం ఏంటి? మనము సిద్ధపడటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి మనం ఈ శ్రమ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకొని ఇంకా ఒకవేళ మనలో ఇంకా ఏమన్నా పాపాలు దాగి ఉన్నాయేమో, మనకు తెలియకుండా ఉన్నాయేమో, లేదా మనకు తెలిసి మనం ఒప్పుకోకుండా ఇంకా పాత రోత జీవితం మనలో ఉందేమో, ఇంకా విడిచిపెట్టలేకపోతున్నామేమో. ఏం చేయాలి? ఈ అంచె దినాల్లో ఏం చేయాలి? విడిచిపెట్టేయాలా వద్దా? విడిచిపెట్టేసి సిద్ధపడితేనే ఎక్కడ ప్రవేశం ఉందండి కదా? సిద్ధపడితేనే దేవుని రాజ్యంలో మనకి ప్రవేశం ఉందని ప్రభు చెప్తున్నాడు. చూడండి, రోమపత్రిక సిద్ధపాటు. మనం 4 రోజులు బట్టి మనము ప్రభు మన గురించి ఏమి శ్రమలు పడుతున్నాడో మనల్ని ఎలా సిద్ధపరుస్తున్నారో ప్రభు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి 4వ రోజు కూడా మరి వాక్యంలోకి వెళ్ళి సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యం విందాం. 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 4 నుంచి చదవండి. మళ్ళీ మొదటి నుంచి చదవమ్మా. ఏమంటండి? నన్ను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుండి. చాలు. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నారంటే, నన్ను అనుసరించద్దు, ఆత్మను మాత్రమే మీరు అనుసరించండి. పాపన్న ముందుకు రమ్మా. ఇక్కడ భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు, నన్ను మీరు అనుసరించొద్దు, ఆత్మను మాత్రమే మీరు అనుసరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల్ని అనుసరించొద్దు, కానీ ప్రభు చెప్పే మాటలు కానివ్వండి, దాని జీవపు మాటలు కానివ్వండి, ఆయననే మనము అనుసరించాలి. ఆత్మను అనుసరించండి. ఆత్మ ఎవరు కదండి? ఆత్మను అనుసరించండి అంటున్నాడు అంటే ఆత్మ ఎవరు? యేసయ్య కదండి. మరి ఆత్మ ఎవరిలో ఉంది అమ్మా? దేవుళ్ళనే ఉందా? ఇంకెక్కడా లేదా? ఓకే, దేవునిలో ఆత్మ ఉంది. ఆత్మ ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీకు, నాకు, మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నది ఎవరాత్మ? దేవుని ఆత్మ. ఈ లోకానికి ఆయన వచ్చింది, పాప శరీరాన్ని ధరించుకున్నది, శ్రమ పడుతున్నది, ప్రాణం పెట్టడానికి, జీవం ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రి మనల్ని బొమ్మలు చేసి, ఎవరు? తండ్రి అంటే
దేవుడు ఏం చేశాడు? ఆదిలో ఏం చేశాడంటే మరి ఒక జిగట మన్ను తీసుకొని ఒక బొమ్మ ఆకారంలో చేశాడు. చేసి ఏం చేశాడు? ఆకారం చేస్తే సరిపోతుందా? అది కదులుతుందా, మెదులుతుందా? లేదు కదండి, లేదు. అది అలాగే ఉంటుంది. ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది, కదలదు, మెదలదు. కానీ దాంట్లో ఏం కావాలి మరి? జీవం కావాలి. అది దేవుడికి తెలుసు. ఏం చేశాడు? రాసిక రంధ్రములో ఆయన జీవ ఆయువు ఊదాడు. ఏం ఊదాడంటే జీవం. అంటే జీవము ఆయన ఎవరిలో ఊదాడు? ఈ బొమ్మలో అక్కడ ఊదినప్పుడు ఆ బొమ్మలోకి ఏమొచ్చింది? జీవము వచ్చింది. అంటే ఆ బొమ్మలో ఏముంది? ఇప్పుడు జీవం ఉంది. అంటే జీవం అంటే ఆత్మ. అర్థమవుతుందా? అది మనకి ఇచ్చాడు కాబట్టి, ఆదాముకి ఇచ్చాడు, మనందరికీ కూడా ఇచ్చాడు కాబట్టి మనలో ఏముంది? ఇప్పుడు జీవాత్మ ఉంది. అర్థమవుతుందా? ఈ ఆత్మను కాపాడటాకే దీన్ని రక్షించుకునటాకే పరలోక రాజ్యమునకు మళ్ళీ తీసుకుని వెళ్ళటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి? దేనికోసం వచ్చాడండి ఆయన? మనలో ఏముందంట? ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా పౌలు గారు. ఏమని రాస్తున్నారు? ఎవరిని అనుసరించండి? ఆత్మను మాత్రమే మీరు అనుసరించండి. అర్థమవుతుందా? ఆత్మను మాత్రమే అనుసరించండి అంటే ఆత్మ దేవుడై ఉన్నాడు కాబట్టి, ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువును మాత్రమే మీరు అనుసరించండి. రాసిన పౌలు గారిని కానీ చెప్తున్న ఈ పాస్టమ్మని కానీ మీరు అనుసరించొద్దు. అర్థమవుతుందమ్మా? ఎవరిని అనుసరించాలి మనం అందరం? ఆత్మను. అంటే యేసయ్యను కదా, యేసయ్యనే మనం అనుసరించాలి. చదవండి. ఏం నెరవేర్చాలంటండి? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఏం నెరవేర్చాలి? చాలండి. ధర్మశాస్త్రము మనకి సంబంధమైనది. మనకి ఏదైతే తెలియచేస్తుందో దాన్ని మనం ఏం చేయాలంట? నీతిని మనము ఏం చేయాలి? నెరవేర్చాలి. నీతిని నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి తేటగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని ఆ విధంగా నడుచుకునే వారిలాగా జ్ఞానం కలిగి ఉండాలి. ఏం నెరవేర్చాలంట? నీతి నిమిత్తము నెరవేర్చవలనని పాప పరిహారము నిమిత్తము దేవుని తన సొంత కుమారుణ్ణి ఏమంటండి? పాపము, తర్వాత రెండోది పరిహారము. పాప పరిహారం నిమిత్తము దేవుని తన సొంత కుమారుణ్ణి ఏమంటండి? ఆయన పాప పరిహారం నిమిత్తము ఎవరొచ్చారు? తన కుమారుణ్ణి పంపించాడు. దేవుడు ఏం చేశాడంట? తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి. అక్కడ మనం యోహాను సువార్తలో ఇందాక చదువుకున్నాం ఈ మాట కదా, అద్భుతీయ కుమారుణ్ణి పంపించాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తన సొంత కుమారుణ్ణి ఎవరి కోసము? పాప నిమిత్తము, పాప పరిహారము నిమిత్తం. పాప పరిహారం అంటే పాపమును పరిహారం చేయటానికి ఎవరొచ్చారు? దేవుని సొంత కుమారుడు వచ్చాడు. సొంత కుమారుడు వచ్చాడు. ఎవరి పాపములు? మన పాపము కదండి.
ఆయన సొంత కుమారుడు వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకేమంటున్నాడు? పాప శరీర ఆకారముతో ఆయనను పంపి ఏమంటండి, ఎలా వచ్చాడంట ఆయన? పాప శరీర ఆకారములో. పాప శరీర ఆకారములో అంటే ఆయన వాస్తవానికి ఆయనలో పాపముందా? రెండోది శరీరధారి అయి ఉన్నాడు ఆయన? కాదు. ఈ లోకానికి వచ్చాక మన పాపముల నిమిత్తము ఏమి ఆయన మీద వేసుకున్నాడు? పాపం వేసుకున్నాడు. తర్వాత మన పాప శరీరము కూడా ఆయన ధరించి ఉన్నాడు. ఏమండి, ఆయన పాపం లేదు ఆయనలో. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. కానీ ఎవరు చేశారు పాపము? మనము కదా. ఆ పాపమును ఆయన ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నట్టు మనం చూస్తున్నాం. శరీరాన్ని ధరించుకున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఎందుకు ధరించుకున్నాడు? మన పాపం నిమిత్తము ఆయన శ్రమ పడటానికి. మనల్ని కొరడాలతో కొట్టారనుకోండి, మనం బ్రతుకుతామా? ముళ్ళ కిరీటం పెడితే బతుకుతామా? ఒక్కొక్కటి ఎలా ఉంటుందంట తెలుసా? ముళ్ళు 9 అంగుళాలు ఉంటుందంట. ఇంత పొడుగు. మరి ముళ్ళు దిగితే మనం బ్రతుకుతామా? ఏమండి, బ్రతుకు. తర్వాత మన చేతుల్లో మేకులు కొడితే బ్రతుకుతామా? బ్రతుకు. ఆయన పాప శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన పరిశుద్ధుడే, శక్తివంతుడే, బలవంతుడే, ఆయన దేవుడే. ఆయన దేవుడే కాబట్టి వాటిని భరించగలిగాడు. అర్థమవుతుందా? ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ ఏం చేయగలిగాడు? భరించాడు. ఈ శ్రమలన్నీ భరించాడు. మనం భరించలేము, మనం తట్టుకోలేము, చచ్చిపోతామని ప్రభువుకి తెలిసి మన పైన జాలి పడ్డాడు. మన పైన ఏం పడ్డాడు? జాలిపడి ఆయనే మనందరి కోసం ఏం చేశాడు? ఆ సిలువలో యాగమైపోయాడు. హల్లెలూయా. ఆ సిలువలో మన కోసము ప్రాణము ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుళ్ళ. ఇంకేమంటారు చదవండి. ఏం చేశాడంటే శరీరమునకు పాపము శిక్ష విధించాడు. శరీరమునకు పాపము శిక్ష విధించాడు. అంటే మనము కూడా శరీరం కలిగి ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి మన శిక్షను ఆయన ఏం చేశాడు? భరించాడు. అర్థమవుతుందండి? ధరించుకుని వచ్చిన ఆయన మన నిమిత్తము పాపమును ఆయన భరించినట్టు మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడు? ఏమంటే శరీరదారులు దేని మీద మనసు ఉంచుతారంట? శరీరం మీదే మనసు ఉంచుతారు. ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శరీరం చాలా డేంజర్ అండి. చాలా చాలా డేంజర్. దీన్ని చూసి మురుసుకుంటాం కానీ ఇది చాలా డేంజర్. శరీరదారులు శరీరం అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనసు పెడతారు. అర్థమవుతుందా? అంటే దేవుని ఆత్మ శరీరధారిలో ఉండదు. ఎవరి ఆత్మ ఉంటుంది అంటే అపవాదుగడ ఆత్మ ఉంటుంది. అపవాదుగడ ఆలోచనలు, అపవాదుగడ మాటలు, తలంపులు, చూపులు, నడవడి, ప్రవర్తన టోటల్గా వాడు ఆత్మే ఉంటుంది. కాబట్టి వాడు శరీరధారి ఉంటున్నాడు. వాడిలో ఏముండదు? దేవుని ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు? దేవుని సంబంధిగా ఉంటాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ 2 గుంపుల్ని ప్రభు మనకి చూపిస్తున్నాడు. ఎవరిలాగా ఉండాలి ఇప్పుడు మనం? మళ్ళీ చదువమ్మా, రిపీట్ చేయి. ఏమంటే శరీరదారులు అంటే లోక సంబంధులు. శరీరదారులు అంటే
లోక సంబంధులు దాని మీదే మనసు ఉంచుతారు. దేని మీద మనసు ఉంచుతారు? శరీరం మీద. అందంగా ఉండాలని కోరుకుంటా ఉంటారు. నేను ఈ వస్త్రాలు వేసుకుంటే అందంగా ఉంటా, ఈ నగలు పెట్టుకుంటే అందంగా ఉంటా, ఈ డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటా, నన్ను ఎవరో చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. ఇదంతా ఏ మనసు ఇది? శరీరానికి సంబంధించిన ఆశ. ఇక ఆత్మ సంబంధులకి ఈ ఆలోచనలు ఉంటాయా? ఈ తలంపులు ఉంటాయా? ప్రభు చెప్పాడు, తగు మాత్రంగా నువ్వు వస్త్రాలు వేసుకో, నగలు వేసుకో, దేవుని యందు భయభక్తులుగా దేవునికి ఇష్టంగా జీవించమని చెప్పాడు. ఈ లోక సంబంధులు ఎలా ఉంటారు? ఈ శరీర సంబంధులు వాళ్ళకి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి, వాళ్ళకి ఇష్టమైనగా ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఏ ఆత్మ ఉంది? ఏ మనసు ఉంది? ఏ మనసు మనం కలిగి ఉన్నామో? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. 2 విషయాలు మన మధ్యలో పెట్టాడు. ఒకటి శరీరదారులు ఏం చేస్తారు? శరీరం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు. ఏ మనసు కలిగి ఉన్నాం మనం ఈ రోజున? ఎలా ఉన్నాం మనం ఈ రోజున? ఏమ్మా? ఆత్మానుసారంగా సిద్ధపడుతున్నామా? ఆత్మానుసారంగా దేవుడు చెప్పినట్టు చేస్తున్నామా? లేదా నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, నేను ఇలా జీవిస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను అని ఒకవేళ మనం దేవుడి మాట ధిక్కరించి నిర్లక్ష్యం కలిగి మనము ఉన్నామా? ఈరోజు మనం పరీక్షించుకుని మనలో ఆత్మానుసారంగా మనం ఉన్నామనుకోండి, మన క్రియలు ఎలా ఉంటాయి? ఆత్మానుసారమైన ఆలోచనలు ఉంటాయి, క్రియలు ఉంటాయి, వస్త్రధారణ ఉంటుంది, మనసు ఉంటుంది కదా. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం ఏం చేస్తాము. ఏది విడిచిపెట్టేయమంటాడో అది విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టడానికి ఎవరు ప్రయత్నిస్తారు? ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారు, సిద్ధపడతారు. వద్దు, ఈ లోకంలో నాకు ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఉంటే నేను ప్రభుని చేరుకోలేను, నాకు అక్కర్లేదు అనుకుంటే విడిచిపెడతారు. లేదు, నేను విడిచిపెట్టలేను, నా వల్ల కాదు, నేను ఉండలేను అలా ఉండి అని అనుకుంటే ఏం చేస్తాడు? శరీర సంబంధిగానే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా, నేను ఒక్క విషయం అడుగుతాను, అంటే మిమ్మల్ని ఇప్పుడే మారిపోమని నేను అంటలేదు, కానీ మరి మీ దేవుడు చిత్తము మీరు సమర్పించుకునే విషయంలో ఉంటుంది. మనము పుట్టినప్పుడు ఎలా వచ్చాము? భూమి మీద పడ్డప్పుడు శిశువు ఎలా ఉన్నాడు? ఏం ధరించుకుని వచ్చింది? ఏమా? ఏమీ లేదు. ఆఖరికి మన ఒంటి మీద వస్త్రములు కూడా లేకుండా మనము భూమి మీదకు వచ్చాం కదా. భూమి మీదకు వచ్చాం అంటే ప్రభు చిత్తం ఏంటి? ప్రభు చిత్తం ఏంటి? మనం అన్నీ ధరించుకొని మనం లోకానుసారంగా వాళ్ళు వీళ్ళు మనం చూడాలన్నట్టుగా ఉండాలి అని ప్రభు చిత్తమా? కాదు. ఎలా ఉండాలనుకున్నాడు? సరే, వస్త్రములు లేకుండా కూడా వచ్చామమ్మా, మరి అలా ఉండటం దేవునికి ఇష్టమా అని మీరు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, ప్రభు మహిమ వస్త్రాలు ఇస్తానంటాడు. హల్లెలూయా. ఏ వస్త్రములు? రక్షణ వస్త్రము, సమాధానం అనే వస్త్రము, అర్థమవుతుందా? నీతి అనే వస్త్రము, అవి మీరు ధరించుకోవాలి. కానీ మామూలు లోక వస్త్రములు మీరు ధరించుకుంటానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఈ ముక్కు పుల్లలు, చెవు కమ్మలు, మెడలో గొలుసులు, కాళ్ళ పట్టీలు, ఖరీదైన వస్త్రాలు, అది ప్రభుకి
ఇష్టము లేదు. ఎక్కడుంది ఆ మాట? మొదటి తిమోతిలో ఉంది. మొదటి తిమోతిలో ఉంది. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని తీసేయమని కాదు నేను చెప్పేది. మొన్నటి వరకు నేను కూడా వేసుకున్నాను. అంటే మనం తెలుసుకున్నాం అనుకోండి, చదవండి. అనుకూలంగా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. చదవండి. ఏమంటే అండి, ఏ వస్త్రం అంట? జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకున్నాక దైవభక్తి గల వారి గురించి చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తము తాము అలంకరించుకొనవలెను. ఏ క్రియలు ఉండాలి మనలో? సత్క్రియ అంటే మంచి క్రియ, అంటే దేవుడికి ఇష్టమైన క్రియ ఎవరిలో ఉండాలి? ఆత్మ సంబంధమైన మనలో ఉండాలి. లోక సంబంధంలో ఉండవవి. వాడు చెప్పిన వాడికి అర్థం కాదు. ఎవరికి ఉండాలంటే ఆత్మ సంబంధంగా ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే ప్రభుతో నడుస్తారో, ప్రభు మార్గంలో నిలుస్తారో వాళ్ళు మాత్రమే ఇవి చేయగలరు. అవునా కాదు? నేను 2011లో ప్రభు నిమిత్తము సేవలోకి వచ్చాను. 10లోనే వచ్చాను. పరిపూర్ణంగా సంపూర్ణంగా నేను మార్చబడ్డది సేవలోకి ముందుకు అడిగేసింది 11లో. అప్పుడు ఏం చేశానంటే, పువ్వులంటే ఇష్టం బాగా పెట్టుకునేదాన్ని. గాజులు ఇక్కడి నుంచి అక్కడికి వేసుకుంటాం ఇష్టం బాగా వేసుకునేదాన్ని. మ్యాచింగ్ ఏంటి గోల్డ్ పెయింట్ బాగా ఇష్టం. మంచి మంచి ఖరీదు బట్టలు వేసుకుంటూ బాగా ఇష్టం. పట్ట గొలుసులు, ముక్కు పుల్ల, బంగారం అన్నీ ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో చెప్తే మనకు రాదు, కానీ ప్రభువే మనల్ని ప్రేరేపించాలి. ప్రభువే మనతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడో? వాక్యంతోనే మాట్లాడతాడు. నాకు ముక్కు పుల్ల అంటే ఇష్టం. నేను పెళ్ళైన కొత్తలోనే ముక్కు కుట్టించుకొని ముక్కు పుల్ల పెట్టుకున్నా, మంచి ఇష్టంతో చేయించుకుని. తర్వాత నేను ఉపవాస ప్రార్థనలో, మరి మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు అవుతుంటే అక్కడ ఉన్నప్పుడు మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక సిస్టరు నేను పక్కపక్కనే కూర్చునేవాళ్ళు. ప్రతిరోజు మా ఇద్దరం పక్కపక్కనే కూర్చునేవాళ్ళు. ఎప్పుడు మారిపోవడం కాదు. ఒక రోజు ఆమె ఏమన్నదంటే, సిస్టర్ గారు మీకు ఒక మాట చెప్తాను అది. చెప్పండి సిస్టర్ అన్న. అంటే ఏం లేదు సిస్టర్ గారు, ముక్కు పుల్ల పందిని పోల్చి ఉంది, మరి ముక్కు పుల్ల ఉండటం దేవునికి ఇష్టం కాదు. మీరు మీ ముక్కు పుల్ల ఉంది కదా, మరి మీరు అది తీసేయండి అన్నది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీకు చెప్పమంటున్నాడమ్మా, మీరు తీసేయండి అని చెప్పింది. అంటే నేను పెద్ద విన్నాను కానీ పెద్ద పట్టించుకోలేదు. ఏంటి సిస్టర్ ముక్కు పుల్ల తీసేయమంది, నేను ఎంతో ఇష్టంతో పెట్టుకున్నాను కదా అని చెప్పి మరి ఆయన రిఫరెన్స్ కూడా ఇచ్చింది. ఆమె ఎక్కడుంది? సామెతల్లో ఉందన్నమాట కదండి, సామెతల్లో ఉందన్నమాట. రిఫరెన్స్ కూడా ఇచ్చింది నాకు చదవమని. చదివాను కానీ ఎందుకో పెద్ద పట్టించుకోలేదు ఆమె మాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అద్దం దగ్గర నిలబడి ముఖం చూసుకో వెళ్ళాను. ఏంటి దేవుడు ఇట్లా ప్రేరేపిస్తున్నాడని అద్దం కాడికి వెళ్తే ఏముందంట? చదువుతారా? దొరికిందా? సామెతలో రిఫరెన్స్ గుర్తులేదు కానీ నాకు ఎక్కడో ఉందా మాట, ఎక్కడో ఉంది. మరి దొరికాక చెప్పండి. అయితే అవి ఏంటి ప్రభు ఇట్లా మాట్లాడుతున్నాడని ఏం చేశాను, అద్దం దగ్గరికి వెళ్ళాను. ముక్కు పుల్ల ముఖానికి అడ్డంగా కనిపిస్తుంది. నాకు ముఖానికి ఎలా కనిపిస్తుంది? అడ్డంగా కనిపిస్తుంది. ముక్కు పుల్ల ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది చిన్నగా, అది అడ్డంగా కనిపిస్తుంది. తర్వాత
చర్చికి వెళ్ళాను వచ్చేసాను, కానీ మనసు అంతా కూడా ముక్కుపుల్ల మీదే ఉంది. ముక్కుపుల్ల మీదే ఉంది, ఆలోచన ముక్కుపుల్ల మీదే ఉంది. ఇక తప్పదు బాబోయ్, వద్దు, ప్రభు మాట్లాడుతున్నాడు, నేను ఆలస్యం చేయొద్దు అని కంసాల దగ్గరికి వెళ్ళి, సంవత్సరాలు అయిందని మరి పెట్టుకొని ఎక్కడ వస్తుంది అది? అది కంసాల దగ్గరికి వెళ్ళి, ప్రభుకి ఇష్టం లేనిది మనలో ఉండటానికి వీలు లేదు అని ప్రభు చెప్పాడు కదా అనేసి మరి కంసాల దగ్గరికి వెళ్ళి అది జాగ్రత్తగా, ఆ సీల ఉంటుంది కదా, జాగ్రత్తగా తీయించి ఆ ముక్కు పుల్ల జాగ్రత్తగా పట్టుకొచ్చి దాన్ని పడేయటానికి ఇష్టం లేక ఎంతో ఇష్టంతో చేయించుకున్నాను. మా పెద్దమ్మాయికి ఇచ్చేసాను. అమ్మ, ఈ ముక్కు పుల్ల తీసేసాను, నువ్వు పెట్టుకో అని మరి అమ్మాయికి ఇచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ముక్కు పుల్ల ఒక్కటే తీశాను, తర్వాత ఏం తీశాను? పట్టాలు తీసేసాను, మట్టెలు తీసేసాను. అంతవరకు అంటే సింపుల్గా ఉండమన్నాడు, తగుమాత్రంగా ఉండమన్నాడని చెవులకి చిన్న కమ్మలు, మెల్ల ఒక చిన్న తాడు వేసుకున్నాను. అవి కూడా వద్దన్నాడు ఈ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అవి కూడా తీసేయమన్నాడు ప్రభు. నేను ఇక ప్రభుని మాట లోబడి, ప్రభా నిజమే ప్రభా, నాకు పుట్టినప్పుడు నాకు ఏమీ లేవు కదా, అందుకే ప్రభు అంట మనకి ముక్కు పుల్ల వద్దని ముక్కు కుట్టలేదంట, మనకి చెవులు పెట్టుకోకూడదని చెవులు కూడా కుట్టలేదంట. ఇది నువ్వు శరీరాన్ని గాయపరుచుకుంటున్నావు అంటున్నాడు ప్రభు. ఏం చేస్తున్నావంట? శరీరాన్ని దేంతో పొడిసేసి, ముక్కులు చెవులు పొడిసేసి ఏం చేసుకున్నామంట? మనం శరీరాన్ని గాయపరుచుకుంటామని. మరి ఇది ఒక్కటే కాదు, 1, 2, 3, 4 అబ్బో చాలా ఉంటాయి అని. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, తగు మాత్రంగా ఉండమన్నాడు. నీ క్రియ ఎలా ఉండమన్నాడు? సత్క్రియ కలిగి ఉండమని ఇక్కడ వాక్యము మనకి తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అది కనిపిస్తే చెప్పండి. అక్కడ 8 లేకపోతే 11, 13, 14 అక్కడ చూడండి. 8వ అధ్యాయము 26 నుంచి చదవమ్మ. అదే రోమపత్రిక. ఏమంటండి? ఎంత అండి? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏమంట? ఆత్మ మన బలహీనతను చూసిందంట. ఆత్మ ఏం చేసిందంట? మనం బలహీనంగా ఉన్నామని ఎవరికి తెలుసు? ఆత్మకు తెలుసు. అంటే ఆత్మ అంటే ఎవరు? ప్రభు కదా. ప్రభువుకి మనం బలహీనులమని, మనలో ఉన్న బలహీనతను చూసిన ప్రభువు ఏం చేశాడంటండి? చదవండి. ఏమంటండి? మనలో బలహీనత చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? మనకి సహాయం చేస్తున్నాడు. ఏంటి సహాయము? చదవండి. ఎలా అనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలీదు. చాలా యుక్తముగా మనము ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే చెప్పాడు కదా. ఏమన్నాడు? మనం బలహీనులం కాబట్టి మనకి ఆత్మ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. ఏమంటండి? వివేకము లేదు అంటే జ్ఞానము లేదు, కానీ సుందరంగా ఉంది, అందంగా ఉంది. అర్థమవుతుందండి? నేనైతే నా సొంత మాటలు కాదు, బైబిల్ నేను రాయలేదు. అమ్మ, మిమ్మల్ని చూస్తుంటే మొత్తం అందరూ ఉన్నాయి, ఎవరు లేరు నాకు తప్ప అందరికి ఉన్నాయి. ఏంటవి? 10 బుక్కులు. అవునా కాదా? ఏమన్నాడు? నువ్వు చదువు పరిమళ. ఒకవేళ పాస్ట్ అయ్యా నన్ను సపోర్ట్ చేస్తాను మేడం, చూడు, నువ్వు చూడు ఒకసారి.
వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న ఏమంటే బంగారపు తమ్మి వంటిది. ఏంటంట? బంగారము మంచిదే, దేవునికి ఇష్టమైందే, కానీ ముక్కు పుల్ల ఎటువంటిది? పందిని పోలుస్తున్నాడు ప్రభు. పందిని పోలుస్తున్నాడు అంటే ఆ ముక్కు పుల్ల పెట్టుకున్న స్త్రీ ఎవరంట? వివేకము లేని స్త్రీ. అవునిక ఒక్కసారి లేచి మొహం కడుకో, వెళ్ళు. పొద్దుటే లెగుస్తారు కాబోలు, వెళ్ళు అమ్మా. ఏం లేదు, స్త్రీకి ఏం లేదు, వివేకము లేక ఏం చేసింది? ముక్కు పుల్ల పెట్టుకుంది అంటున్నాడు ప్రభు. నీకు నిజంగా వివేకము అంటే జ్ఞానం ఉంటే, దేవుని మాట వింటే, దేవుని మాటకు లోపడితే నువ్వేం చేయవు? పంది ముక్కు వలే ముక్కు పుల్ల పెట్టుకోవు. అంటే దేన్ని పోలుస్తున్నాడు? పందిని పోలుస్తున్నాడు మనల్ని. ముక్కు పుల్ల పెట్టుకున్న వాళ్ళందరినీ దేన్ని పోలుస్తున్నాడు? పందిని పోలుస్తున్నాడు. ఇక మీ ఇష్టం, నేనేం చెప్పలేక. ఓకే, మనం దీంట్లోకి వచ్చేద్దాం. అమ్మ చదవండి. మనం బలహీనులు అంట. సహాయం చేస్తున్నాను. ఎలా అనగా యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయాలో మనకి తెలీదు. చూసారా? యుక్తముగా అంటే ఇష్టముగా ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలీదు. చూసారా? మనం బలహీనములుగా ఉన్నామని దేవునికి తెలిసిన దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడంటే, మీరు బలహీనులు, ఇష్టంగా ప్రార్థన చేయటం మీకు తెలీదు అంటున్నాడు. తెలీదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి తెలియచేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి అమ్మ ఎలాగది చదువు. కానీ ఉచ్చరింపని సఖ్యము కానీ మూలుగులతో ఎలా చేయమంటున్నాడు? సత్యము కానీ మూలుగులతో ఆయన ఆత్మ తానే మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మ మన పక్షమున మూలుగులతో ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనమే ప్రార్థన చేస్తున్నామని, కానీ స్వరం అంతే, నోరు మనమే ఇప్పుతున్నాం, కానీ మనలో ఉండే ఆత్మలో మూలుగుతున్నది ఎవరు? యేసయ్య. మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? మనం బలహీనులమని. అర్థమవుతుందా? మనం బలహీనులమని ఆయనే ప్రార్థన చేస్తున్నాడు అంటే. ఇంకా ఏమంటండి? హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఎవరు ఎరుగుతున్నారు? ఆత్మ అంటే ప్రభువే ఎరుగును. మనసు ఏంటో ఆయనే ఎరుగును, కానీ మనకి తెలీదు. మన ఆత్మను గురించి ఎవరికి తెలుసు కదా? యేసయ్యకే తెలుసు. కాబట్టి మన ఆత్మలో మనము ఎలా ఉండాలి? ప్రభుని ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా, పరిశుద్ధంగా ఉండే వారంగా ఉండాలి. ఆత్మను ఎరిగిన దేవుడు ఆయనే. ఇంకేమంటున్నాడు? ఎలా అనగా ఏమంటండి? ఎలా అనగా దేవుడు చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమంటండి? ఎవరి కోసము దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు. ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకేమంటున్నాడు?
చాలండి. ఏమంట